నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు వైష్ బాలాజీ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం తల్లి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఎన్నో సందేహాలు, వాటిని నివృత్తి చేస్తున్నారు మీరు. ఇందులో భాగంగా శాప విమోచనం అసలు ఉంటుందా? ఎందుకంటే కొన్నిసార్లు అండి కొంతమంది మీరు ఇలా అయిపోతారు ఇలా అయిపోతారని శాపాలు పెడతారు. అవునవును. మంచే చేయని చెడే చేయని తెలిసి తెలియక ఆ మాటలు నిజంగా మనకు తగులుతాయా? వాళ్ళు ఎదుటి వాళ్ళు అన్నవి మనిషి నోటి మాట అనేది అతి ప్రమాదకరమైనది అమ్మా. నరుల యొక్క దృష్టి అనేది అతి ప్రమాదకమైనది. అలాగే జనంలో అనేది మెదలకూడదు, మనుషుల నోట్లలో అనేది మెదలకూడదు. సాధారణంగా శాపాలలో 3 రకాలు ఉంటాయమ్మా. ఒకటి గోశాపం, అంటే తెలిసి కానీ తెలియక కానీ గోవుని కొట్టడం కానీ తిట్టడం కానీ, అదే విధంగా గోవుని వధించడం కానీ, గో మాంసం తినడం కానీ, ఇట్లాంటివి ఏదైనా చేయరాని పనులు తప్పిదాలు చేసినా గోశాపానికి గురి అవుతారు. రెండవది వచ్చేసి స్త్రీ శిశుశాపం, అంటే స్త్రీ ఆడవారిని ఎవరన్నా కానీలే నింద చేసినా అవమానించినా, నిష్కారణంగా ఒక స్త్రీ కంట్లోపల నుంచి కన్నీటిని కార్చినా, ఒకరి బాధకి గురి చేసినా, వారిని స్త్రీని హత్య చేసి వధించి ఉన్నా, లేదా స్త్రీ కడుపులో గర్భంలో పెరుగుతున్నటువంటి శిశువుని గన హతమార్చి ఉన్నా అది పరమ దోషం అవుతుంది. వాళ్ళ కుటుంబాలు అనేటివి కుదేలైపోతాయి. భవిష్యత్తులో వాళ్ళ పిల్లలు అనేవారు యోగ్యదాయకంలో ఉండరు. చిన్న వయసులో అకారణంగా చనిపోతూ ఉంటారు. వ్యాపారాల్లో నష్టాలు వస్తూ ఉంటాయి. ఇంట్లో మనశ్శాంతి ఉండదు. అనేక పరిణామాల్లో పిల్లలు కూడా వచ్చి సరిగా పుట్టరు. వాళ్ళ ఇళ్ళల్లో చెప్పిన మాట వినరు. అంటే కాళ్ళు లేకనో, చేతులు లేకనో, కళ్ళు లేకనో ఇట్లాగా పుడుతూ ఉంటారు స్త్రీ శాపం తగిలిన వాళ్ళు. తర్వాత వచ్చేసి ఇది మా బ్రాహ్మణ శాపం. తెలిసి కానీ తెలియక కానీ బ్రాహ్మణుల దగ్గర ఎప్పుడు శపించుకోకూడదు, వారిని ఎప్పుడు ఇబ్బంది పెట్టకూడదు. ఇది పురాణ ఇతిహాసాల నుంచి కూడా ఉందిమా. బ్రాహ్మణ శాపం అనేది వృద్ధిలోకి రాలేరు వారు. ఒకరి పూజ చేపించుకున్నా ఒక బ్రాహ్మణుడికి గౌరవం ఇవ్వాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సాక్షాత్తు భగవంతుని దగ్గర పూజ చేస్తారు. వాళ్ళు భగవంతునితో నిత్యము సత్యము వాళ్ళు ధర్మంగా భగవంతుని నమ్ముకొని బ్రతుకుతూ ఉంటారు. అటువంటి వారి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం కానీ, వాళ్ళని తెలిసి తెలియక దూషించడం కానీ, వాళ్ళ కంట్లో నీరు కార్చడం కానీ, ఇటువంటివి జరిగితే గనక శాపాలు తగులుతూ ఉంటాయమ్మా. ఇదే కాకుండా కొంతమందికి నోట్లో మచ్చ అనేది ఉంటది అనమాట. నాలుగు పైన మచ్చలు ఉంటే వాళ్ళు ఏమంటే అది జరుగుతుంది అంటారు. అవును, జరుగుతుంది మా, ఖచ్చితంగా జరుగుతుంది. నాలుగు పైన మచ్చలు అనేటివి కొంతమందికి ఉంటాయి. తరాస్తు దేవతలు అనేవారు సంచరిస్తూ ఉంటారు. అంటే ఆ దేవతల యొక్క పని ఏంటంటే, వారు తదాస్తు అని ఏదైనా జీవిత కాలంలో ఆశీర్వాదం ఇచ్చేసారంటే వాళ్ళు అది మంచి గాని చెడు గాని అది జరిగిపోతది. అంటే ఆ దేవుళ్ళకి అంత శక్తి ఉంటది. ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క దానికి ఉంటారమ్మా. అలాగే తదాస్తు దేవతలు అనేవారు వారి ఆశీర్వాదం అనేది శాపం మీద ప్రభావం పడకూడదు. అంటే ఎవరి దగ్గరన్నా కానీలే తెలిసి కానీ తెలియక కానీ మనిషి నోరు అనేది జాగ్రత్తగా ఉండదు. వారు ఇతరుల కోసం మాట్లాడుతూ ఉంటారు. ఒకరు వృద్ధి కోసం మాట్లాడతారు, ఒకరి చెడు కోసం మాట్లాడతారు, ఒకరు పతనం అయిపోవాలని మాట్లాడుతూ ఉంటారు. అటువంటి సమయాలలో వాళ్ళకి నాలుక మీద మచ్చలు ఉన్నా, అది ఏదైనా పరిణామంలో ఉన్నా, వారు పుట్టినటువంటి సమయాల మీద ఉంటాయి. కొన్ని సమయాలలో వచ్చేసి ఇప్పుడు ఉదయాన్నే బ్రహ్మముహూర్తం దైవం తిరుగుతారు. అలాగే రాహుకాలం, ఇటువంటి సమయాల్లో మనం ఏం శుభకార్యాలు చేయము. అట్లాంటి సమయంలో కొంతమంది పుట్టి ఉంటారు. అట్లా జీవితంలో మంచి చెడు అనేటివి ఉంటాయి. మంచి రోజులు ఉంటాయి, చెడు రోజులు ఉంటాయి. అటువంటి పర్వదినాలలో, కొన్ని చెడు దినాలలో పుట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాటి నోటితో ఏదైనా తెలిసి కానీ తెలియక కానీ ఇతరుని దూషించడం కానీ, ఎవరికైనా శాపం పెట్టడం కానీ, అవి అంటే గనక వాళ్ళ జీవితంలో సర్వము కోల్పోతారు, ఇబ్బందులు పడిపోతారు. యోగ్యుడు ఎంత ధర్మంగా ఎంత డబ్బు ఉన్నవాడైనా అయోగ్యుడైపోతాడు. అలాగే మంచిగా బ్రతుకుతున్న వాళ్ళు కూడా వారి శాపం ప్రభావం పడింది అనుకోండి, జీవితంలో వారికి మంచిగా ఉన్న వారి పిల్లలకి వాళ్ళ కుటుంబంలో ఉన్న వ్యక్తులకి ఎవరో ఒకరికి రథ ప్రమాదాలు జరగడం కానీ, జల ప్రమాదాలు జరగడం కానీ, వాయు ప్రమాదాలు జరగడం కానీ, అలాగే అనారోగ్యానికి గురి అయిపోవడం కానీ, బాగా బ్రతికేటటువంటి వ్యక్తులు ఉన్న పలంగా ఉన్నట్టుగానే వాళ్ళు కాలాంతరం అయిపోయేసి శరీరాన్ని విడిచేయడం. కాబట్టి ఈ విధంగా శాపం అనేది అతి ప్రమాదకరమైనదమ్మా. మరి వీటికి పరిహారం ఏంటంటే ఉంది తల్లి. జాతకంలో వచ్చేసేసి ఉన్న శాపాల నుంచి, అంటే జాతకం గీస్తే కాలచక్రం కర్మచక్రం 2 గీస్తే గనక జాతకంలో ఉన్నటువంటి శాపాలు మనకు తెలుస్తాయమ్మా. ఆ శాపం ఎట్లుంటదంటే వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయి ఉంటది. వాళ్ళు ఏం పని చేసినా వృద్ధిలోకి రాదు, పిల్లలు చెప్పిన మాట వినరు, ఇబ్బందులు పెడతా ఉంటారు. వాళ్ళ కుటుంబంలో వచ్చేసేసి ఏదో ఒక సంఘటన జరుగుతూ ఉంటది. ప్రతి 3 తరాల నుంచి ఏదో ఒక సమస్య జరుగుతూ ఉంటది. అంటే వాళ్ళు ఏదన్నా కానీ ఎక్కడికన్నా దూర ప్రాంతాలకు పోయి వచ్చినా, ఒక పుణ్యక్షేత్రాలకు పోయి వచ్చినా,
రక్త ప్రమాదాలు జరిగిపోతాయి, జరగరాని నష్టాలు జరిగిపోతాయి, భగవంతుని కార్యాలు చేయాలన్నా కానీ చేయలేకపోతారు. వాళ్ళు ఏదైనా దేని నుంచన్నా బాగుపడాలని ఏం ప్రయత్నం చేసినా అవి బాగుపడడానికన్నా చెడిపోతూ ఉంటారు, ఇలాగ నలిగిపోతూ ఉంటారు. అనేక కారణాల వల్ల వాళ్ళు యోగ్యం మంచిగా ఉన్నా, మంచిగా చదువుకున్నా సరైనటువంటి జాబ్స్ వాళ్ళకి వస్తూ ఉండవు. వాళ్ళ ఇంట్లో పిల్లలు పుట్టినా సరిగా పుట్టకపోవడం కానీ ఇలాగ ఇబ్బందులు గురి అవుతూ ఉంటారు. కష్ట నష్ట కూటమిలో వాళ్ళు సర్వము కోల్పోతారు, అనేక ఇబ్బందులు గురి అవుతూ ఉంటారు. మానసిక వేదనతో తెలిసి తెలియక ఎవరో చేసినటువంటి పాపపుణ్యాలని పిల్లలు అనుభవిస్తూ ఉంటారు, తరతరాలు అనుభవిస్తారు. అందుకుగాను ఈ దోషం పరిహారణ ఏంటంటే అమ్మ, శాప విమోచనం అనేటటువంటిది మన హిందూ సనాతన ధర్మంలో ప్రత్యేకమైనటువంటి పూజ ఉందిమా. ఇది సాక్షాత్తు విష్ణుదేవుడు గరుత్మంతునికి ఈ శాప విమోచనం కోసం అనేది తెలియచేయడం జరిగింది తల్లి. ఆ పూజ అనేది జరిపించడం జరుగుతుంది. అది ఎవరికన్నా ఇంట్లో ఇబ్బందులు ఉండి, ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా తెలిసి తెలియక ఎవరన్నా, ఇప్పుడు ఒక పురుషుడే ఉన్నారు, ఒక స్త్రీని ప్రేమించి ఉంటారు, తెలిసి తెలియక దోషం చేసి వాళ్ళకి వివాహం చేసుకోకుండా తప్పిదం చేసి ఉంటాడు. అలాగే ఒక ఇంట్లో ఎవరో ఒకరిని ధనం కోసం అని చెప్పి హతమార్చి ఉంటారు. ఇట్లాంటి దోషాలు కూడా పడి ఉంటాయి. అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వీళ్ళని తిట్టుకుంటారు, అరే వీడు ఇది చేసేసాడు, వారి వల్ల మేము నష్టం పడిపోయాము, అట్లా చెప్పించేసి ఉంటారు. అనుకున్నది జరగకపోతే, ఎవరి వల్ల నష్టపోతే, ఎవరి వల్ల ఇబ్బంది పడిపోతే మనిషి నోట్లో నుంచి మాట వచ్చేస్తుంది. అది ఇతరులని అభివృద్ధి లేకొచ్చేకి, ఇతరుల పతనానికి నాంది పడిపోతుంది. దాన్ని శాపం అంటారు. అట్లా చేసినప్పుడు అది చేసిన వాళ్ళకి ప్రమాదమే, ఆ శాపం తీసుకున్న వాళ్ళకి ప్రమాదమే, ఇద్దరికి ప్రమాదమే ఉంటది. దానివల్ల అదే మా శాప విమోచనం పూజ చేసుకోవాలి. ఇది మంత్ర పూజ ఉంటది. శాపానికి సంబంధించినటువంటి మన సనాతన హిందూ ధర్మంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణు వారు గరుత్మంత దేవునికి చెప్పినటువంటిది. వారికి మనిషి కాలాంతరమైన తర్వాత ఏ విధంగా ఆత్మ అనేది సంచరిస్తూ దైవలోకాలకి వెళ్తది, ఎటువంటి కష్ట నష్టాలు ఉంటాయని చెప్పేటప్పుడు ఈ శాప విమోచనం కోసం కూడా చెప్పారమ్మా. మరి ఎలా చేస్తారు ఈ శాప విమోచనం అనేది ఆ బ్రహ్మముహూర్తంలో చేయబడం జరుగుతుందమ్మా. ఇది ఒక హోమం లాంటి పూజ అమ్మా. ఇది విష్ణుదేవునికి పూజ చేసి గరుత్మంతుని విష్ణుదేవుని ఇద్దరికి కలిపి చేస్తారమ్మా. అంటే గృహాల్లో చేస్తారంటే మీ దేవస్థానంలో చేస్తామా. ఇది దేవస్థానంలో రామ మందిరంలో కానీ, తర్వాత వచ్చేసేసి లక్ష్మీ నరసింహస్వామి మందిరంలో కానీ, ఇటువంటి 2 మందిరాల్లోనే చేస్తారమ్మా. ఇది చాలా పవిత్రమైనది. అంటే చేసేటటువంటి వ్యక్తులు కూడా ఎంతో ధర్మాత్ములై ఉండాలి. చేపించుకునేటటువంటి వాళ్ళు కూడా, వాళ్ళు ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉన్నా, తెలిసి తెలియక ఎవరన్నా వాళ్ళ వల్ల నష్టపోయి ఉన్నా, వాళ్ళు పశ్చాత్తాపపడి భగవంతునికి వాళ్ళు చేసినటువంటి తప్పిదాన్ని ఒప్పుకొని, ఇక పైన నేను ఇటువంటి తప్పిదం చేయను అని వాళ్ళ దగ్గరకు వచ్చి మనస్ఫూర్తిగా నేను మారుతాను, మా పెద్దలు చేసినటువంటివి కానీ మా జాతకంలో ఉన్నటువంటి దోషాలు ఏమన్నా ఉంటే మమ్మల్ని మన్నించండి మనస్ఫూర్తిగా వచ్చి వారు జరిపించుకుంటే కనుక ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో, ఇది ఒక హోమమ్మ శాప విమోచనానికి. దీన్ని శాప దహనము అంటామమ్మా. శాప దహన పూజ మిమ్మల్ని సంప్రదించడం వల్ల ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు. మీ ఫోన్ నెంబర్ డిస్ప్లే చేద్దాము. సో ఆ ద్వారా కాల్ చేసి వాళ్ళ గోత్రనామాలు నమోదు చేయించుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఈ పూజ చేసిన తర్వాత ధర్మంగా బ్రతుకోవాలి తల్లి. ఇంకా పైన వీళ్ళు తెలిసి తప్పు చేసి ఉన్నా ఇంకా పైన ఎప్పుడు తప్పిదం చేయకుండా వాళ్ళకి ఒక యంత్రం అనేది ఇవ్వడం జరుగుతుందేమో ఆ పూజలో పెట్టి. అలాగే ఒక భగవంతునిది ఆ యొక్క పూజలో వీరికి ప్రత్యేకంగా వీరి జీవిత కాలంలో ఇంతకుముందు నష్టం జరిగింది కదా, ఆ నష్టం నుంచి వీరిని కాపాడి ఇంకా పైన నష్టం జరగకుండా, ఎవరి వల్ల వీరు చెడిపోకుండా వారికి ఒక తులసిమాల మంత్రోపదేశం చేసి ఉండేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందమ్మా. వారి జీవిత కాలంలో ఆ మాలని ధరించుకొని వారు మాంసాహారాలకి కొన్ని దినాన తినకూడదు. అదే విధంగా అంటే నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటారు కదమ్మా, భగవంతునికి నిత్యము పూజ చేస్తూ ఉండాలి. వాళ్ళు ఆధ్యాత్మికంగా భగవంతుని నమ్ముకొని ముందుకు పోవాలేమా. వాళ్ళు వృద్ధిలోకి వస్తారు, చెడిపోయిన వాళ్ళు వృద్ధిలోకి వస్తారు. కొంతమంది పిల్లల వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. మా పెద్దలు చేసిన పాపాలు పిల్లలకి తగులుతాయి. ఆ విధంగా ఎందుకంటే వీళ్ళు ఇటువంటి శాపాలు ప్రతి ఒక్క జీవితంలో ఎవరో ఒకరి దగ్గర చిన్న శాపం అన్నా పెట్టించుకో ఉంటారు. చెప్పిన మాట వినకపోతే తల్లి తండ్రినే నువ్వు పనికిరావు అనేసేస్తారు. చెప్పిన మాట వినవు, నువ్వు ఎందుకు పనికిరావు, వాళ్ళని చూసి నేర్చుకో, వీళ్ళని చూసి నేర్చుకో అన్నా అది పిల్లల మీద ప్రభావం పడుతుందమ్మా. మనం మాట్లాడే ప్రతి మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మనం మాట్లాడేటటువంటి మాట ఒకరు యోగ్యానికి, ఒకరు వృద్ధికి రాకపోయినా కానీ ఒకరు చెడిపోయేది ఉండకూడదు. మన దృష్టి కూడా ఒకరు బాగుపడకపోయినా పర్వాలేదు, మన వల్ల ఒకరిని చెడగొట్టేది ఉండకూడదు. మనం మాట్లాడేటటువంటి మాట ధర్మంగా ఉండాలి, చాలా తక్కువ మాట్లాడాలమ్మా. కలియుగంలో అనేది మానవులకి నోటి
ఎక్కువ వాక్యాలు చేస్తూ ఉంటారు. దానివల్ల చాలా కోల్పోతారు. ఎంత ప్రశాంతంగా ఉండి ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది తల్లి. సో అదే విధంగా హోమం అయితే నిర్వహిస్తారు. హోమం చేయాలిమా. హోమం చేసి ఆ శాప దహనం చేస్తే వాళ్ళకి మంచి జరుగుతుంది. వాళ్ళు ధర్మంగా బ్రతకాలి. తరువాత వాళ్ళు ఎటువంటి దోషాలు చేయకుండా వారి జీవితంలో ధర్మానికి కట్టుబడి ఉంటే వారి కుటుంబం వృద్ధి వస్తుంది. వాళ్ళు ఏం పని చేసినా అందులో సక్సెస్ వాళ్ళు కలుగుతుంది. భగవంతుడు ఆశీర్వాదం కలుగుతుంది. మున్ముందు వచ్చే తరాలకి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా అన్ని మంచిగా ఉంటాయి తల్లి. చక్కగా వివరించారు గురుగారు. నమస్కారం అండి. జై శ్రీమన్నారాయణ తల్లి. గోవిందాయ నమః.